ఆధ్యాత్మిక మిత్రులారా, అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. గణేష్ మంత్రం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. గణేష్ పాట. గణేష్ని గురించి తెలుసుకుందాము. పాట. జై గణేశ శ్రీ విఘ్నరాజ గౌరీనందన జ్ఞాన ప్రదాత. జై గణేశ శ్రీ విఘ్నరాజ గౌరీనందన జ్ఞాన ప్రదాత. కల్మషహరణ కరుణాంతరంగ లంబోదరాయ లోకేశ్వరాయ. కల్మషహరణ కరుణాంతరంగ లంబోదరాయ లోకేశ్వరాయ. జై గణేశ శ్రీ విఘ్నరాజ గౌరీనందన జ్ఞాన ప్రదాత. సిద్ధి వినాయక చిన్మయ రూప పాశాంకుశధర పార్వతి తనయ. సిద్ధి వినాయక చిన్మయ రూప పాశాంకుశధర పార్వతి తనయ. మునిజన సేవిత మూషిక వాహన సురగణ పూజిత లంబోదరాయ. మునిజన సేవిత మూషిక వాహన సురగణ పూజిత లంబోదరాయ. మోదక ప్రియుడా మంగళదాత నీ రూపము బహు చిత్రమయ. మోదక ప్రియుడా మంగళదాత నీ రూపము బహు చిత్రమయ. జై గణేశ శ్రీ విఘ్నరాజ గౌరీనందన జ్ఞాన ప్రదాత. షణ్ముఖ సోదర సంకటహారి శ్వేతాంబరధారి శంభుకుమార. షణ్ముఖ సోదర సంకటహారి శ్వేతాంబరధారి శంభుకుమార. ముల్లోక వందిత మహిమాన్వితాయ వక్రతుండాయ మహాబలాయ. ముల్లోక వందిత మహిమాన్వితాయ వక్రతుండాయ మహాబలాయ. జై గణేశ శ్రీ విఘ్నరాజ గౌరీనందన జ్ఞాన ప్రదాత. జై గణేశ శ్రీ విఘ్నరాజ గౌరీనందన జ్ఞాన ప్రదాత. వివరణ. వినాయక చవితి మన భారతీయుల అతి ముఖ్య పండుగలలో ఇది ఒక పండగ. పార్వతీ పరమేశ్వర్ల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటాము. భాద్రపద మాసం శుక్ల చతుర్థి లేక శుక్ల చవితి హస్తా నక్షత్రం రోజున వినాయక చవితి పండుగ చేసుకుంటాము. వినాయకుని సోదరుడు షణ్ముఖ అంటే కుమారస్వామి. గణేశుడిని ఏనుగు ముఖం వల్ల ఆయనను సులభంగా గుర్తించవచ్చు. వినాయకుడు కళలకు శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి జ్ఞానానికి ఆరాధ్య దైవము మన విఘ్నేశ్వరుడు. గణేశుడిని విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా పనులు ప్రారంభించేటప్పుడు పూజల్లో ప్రథమ పూజ గణపతికి చేస్తుంటాము. మానవ జీవితంలో విద్య ప్రారంభ సమయంలో చేసే అక్షరాభ్యాసంలో కూడా గణపతిని పూజిస్తాము. వినాయకుడు ఉన్న చోట సకల కార్యాలు సిద్ధిస్తాయి, జ్ఞానం వికసిస్తుంది. అందుకే ప్రతి పూజకు ముందు వినాయకుని పూజ జరిపిస్తారు. ఘనాధిపత్యం చంద్రుని నవ్వు పార్వతి శాపం. వినాయకుని కథ. ఘనాధిపత్య స్థానానికి వినాయకుడు కుమారస్వామి పోటీ పడ్డారు. శివుడు ఇరువురికి పోటీ పెట్టినాడు. మీలో ఎవరు ముల్లోకములలోనే పవిత్ర నదీ స్నానాలు చేసి ముందుగా నా వద్దకు వచ్చేదరో వారికి ఘనాధిపత్యం లభిస్తుంది అన్నారు. కుమారస్వామి నెమలి వాహనంపై వేగంగా సాగి వెళ్ళినాడు. కానీ వినాయకుడు నారాయణ మంత్రం జపిస్తూ
తల్లిదండ్రులకు 3 ప్రదక్షిణలు చేశాడు. మంత్రము ప్లస్ తల్లిదండ్రుల ఆశీర్వాదము వలన ప్రతి తీర్థ స్నానమందున కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం అయ్యేవాడు. అందుకే వినాయకునికే ఘనాధిపత్యం లభించింది. వినాయకుడు తన పుట్టినరోజు తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. కానీ బొజ్జ కారణంగా ఇబ్బంది పడుతూ ఉంటే అక్కడే ఉన్న చంద్రుడు అది చూసి పకపకా నవ్వాడు. అప్పుడు కోపించిన పార్వతి, నిన్ను చూచిన వారు నీలాప నిందలకు గురి అగుదురుగాక అని చంద్రుడిని శపించింది. చంద్రుడికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపం చెందసాగాడు. చంద్రుని పశ్చాత్తాపము మరియు చంద్రుని ప్రార్థన వలన లోకుల ప్రార్థనలు మన్నించిన పార్వతి భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుడు నవ్వినాడు కనుక భాద్రపద శుద్ధ చవితి నాడు ఒక్కరోజు మాత్రము చంద్రుణ్ణి ఎవ్వరూ చూడరాదని శాపాన్ని సడలించింది. పండగ రోజు చంద్రుడిని ఎవరైనా చూస్తే నీలాప నిందలు అంటే తమ చెయ్యని తప్పు కూడా తమ మీద పడుతుందని, చెయ్యని తప్పుకు బాధపడవలసి వస్తుందని ఆ ఒక్కరోజు లోకులు చంద్రుని చూడకుండా జాగ్రత్త పడసాగారు. ద్వాపర యుగంలో కృష్ణుడు పొరపాటున వినాయక చవితి రోజు చంద్రుని చూచినందున ఆయనకు కూడా శమంతకమని అపహరించాడనే అపనింద అంటుకుంది. శ్రమించి కృష్ణుడు అసలు విషయాన్ని రుజువు చేసుకున్నాడు. కానీ సామాన్యులకు ఇబ్బంది కారాదని ప్రజల విన్నపాన్ని మన్నించి కృష్ణుడు భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుని పూజించి ఈ కథ విని అక్షంతలు తలపై ధరిస్తే ఈ శాపదోషం అంటదని అనుగ్రహించాడు. గణేశుడికి సిద్ధి, బుద్ధి, వినాయక అని పేర్లు ఉన్నవి. వినాయకుని యొక్క జ్ఞానం చాలా తీక్షణమైనది, అంటే చాలా గొప్పది, చాలా సూక్ష్మమైనది కూడా. ఒకానొక సమయంలో వేదాలను విభజించిన వేదవ్యాసుడు పంచమ వేదమైన మహాభారతాన్ని వ్రాయడానికి సంకల్పించి తాను చెప్తూ ఉంటే వ్రాయగల సమర్థుడు గణపతి అని గుర్తించి గణపతిని కోరాడు. వ్యాసుడు చెబుతూ ఉంటే గణపతి రాయడం మొదలయ్యింది. మహాభారతము అంటే గొప్ప భారతమే, కొన్ని లక్షల శ్లోకాలతో చేరినటువంటిది. గణేశుడు రాస్తున్న గంటం విరిగింది. అప్పుడు గణేశుడు తన దంతము పీకి దానితో రాయసాగాడు. ఇలా కాలం వ్యర్థం చేయరాదు అని లోకానికి సందేశం ఇచ్చాడు. ఒక దంతం ఉన్నందుకు గణపతికి ఏకదంతుడు అని పేరు వచ్చింది. అంతటి మహానుభావుల సమర్పణ గనుకనే మహాభారతం అనన్య మహాకావ్యమైనది. గణేష్ మహారాజ్కి, ఆ సృష్టికర్తకు అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.